ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్. సమీప బంధువు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి రాజీనామా చేయనున్నారని సమాచారం. పార్టీ మార్పుపై తన అనుచరులకు బాలినేని సంకేతం ఇచ్చారంటున్నారు. ఇక వైసీపీలో కొంతకాలంగా అసంతృప్తిగా ఉంటున్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో బాలినేనికి మంచి సంబంధాలున్నాయి. దీంతో బాలినేని జనసేనలో చేరే అవకాశాలున్నాయని చర్చ సాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వర్ అందిస్తారు. నాగేశ్వర్, స్పందన ఆంధ్రప్రదేశ్ లో మరొక చేస్తుంది. ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి మరొక దెబ్బ అనుకోవచ్చు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి మరొక శాఖ అని చెప్పుకోవచ్చు. ఏదైతే బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నాడో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గాని వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించిన ఫ్యామిలీలో ఒక నెంబర్ అయిన ప్రకాశం జిల్లాకి, ఉమ్మడి ప్రకాశం జిల్లాకి సంబంధించిన బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ వీడుతున్నట్టు కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది. మరికొద్ది సేపట్లో గానీ మరికొద్ది గంటల్లో గానీ వైఎస్ఆర్సీపీ పార్టీని ఎన్డీఏ కూటమిలోకి రాబోతున్నట్టు కూడా దీనికి ఆ తగ్గట్టు కూడా ఏదైతే అతను ప్రధాన అనుచర గణం ఉంటుందో అనుచర గణంతో కొద్దిసేపటి క్రితం సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమీక్ష సమావేశంలో అనుచర గణం అంతా గానీ బాలినేని శ్రీనివాసరెడ్డి గానీ వైఎస్ఆర్సీపీ పార్టీని వీక్తేనే మంచిదని నిర్ణయానికి వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. అలాగే అతను అనుచర గణం ప్రధానంగా ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ ఆ పార్టీకి సంబంధించి మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు ఆ మంత్రివర్గ విస్తరణలో బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రి పదవి పోయింది. ఆయనకి ఏం మంత్రి పదవి ఇవ్వకపోవడంతో కూడా అప్పటి నుంచి ప్రధానంగా ఆ శ్రీనివాసరెడ్డి ఆ వర్గం మొత్తం కూడా అప్పటి నుంచి రగిలిపోతున్న పరిస్థితి అయితే ఉంది. బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా కొంత మేరకు తనకు వచ్చిన మంత్రి పదవి స్థానం కొంత మేరకు మనస్తాపం చెందినట్టు తెలుస్తా ఉంది. ఆ సమయంలో ఆయన కొంత మేరకు అలక పూనుకున్న కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేపథ్యంలో ఆయన్ని ఆ సచివాలయానికి పిలుచుకున్నాడు. ఆయన ఇంటికి పిలుచుకున్నాడు. స్వయంగా బాలినేని శ్రీనివాసరెడ్డితోనే దాదాపు గంట సేపు చర్చించిన పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత కొంత మేరకు బాలినేని శ్రీనివాసరెడ్డి శాంతించి మరలా పార్టీ కార్యక్రమాలు చేతపట్టింది. అయినా సరే అప్పుడప్పుడు కూడా పార్టీ మీద కొంత మేరకు అసంతృప్తితో ఉండి అసంతృప్తి వెళ్ళగలుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రధాన శత్రువు అనుకోవచ్చు. అలాగే జగన్మోహన్ రెడ్డికి అత్యంత ప్రధాన శత్రువు అనుకోవచ్చు. ఎవరైతే ఎన్డీఏ కూటమిలో ముఖ్య నేత కానీ జనసేన అధినేత కానీ పవన్ కళ్యాణ్ తో బాలినేని శ్రీనివాసరెడ్డి సన్నిహితంగా ఉంటున్నాడంటూ కూడా పెద్ద ఎత్తున చర్చలు జరిగిన నేపథ్యంలో ఇప్పుడు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్సీపీ వీడిన తర్వాత పవన్ కళ్యాణ్ తో అత్యంత సన్నిహితంగా ఉంటున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ద్వారా ఎన్డీఏ కూటమిలోకి వస్తారా అనే ప్రధాన చర్చ జరుగుతుంది. అయితే ఏది ఏమైనా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి బాలినేని శ్రీనివాసరెడ్డి అత్యంత వ్యక్తి అని చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు. పార్టీ వీడుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఇది ఒక పెద్ద శాఖ చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ నాగేష్.